నెక్స్ట్ 7వ పాయింట్ గవర్నమెంట్ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏదైనా సమస్య వచ్చినట్లయితే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారందరూ కూడా మీ యొక్క హర్షధ్వనాలతో వారికి స్వాగతం పలకవలసిందిగా, గట్టిగా తప్పట్ల మధ్య వారికి ఆహ్వానం పలకవలసిందిగా. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. గట్టిగా తప్పట్లు కొట్టండి. సార్ కొద్ది వెనక్కి మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కుల ప్రతినిధులు మరియు ఇచ్చేసిన సొసైటీ 5 కులాల వారి ఒక ఎమ్మెల్సీ ఉన్నది. మా విశాఖపట్నం జనబలం ఉన్నది కానీ ధనబలం లేదు. జనబలం ఉన్నది, ధనబలం లేదు. అంతేగాని 5 స్టార్ హోటల్లో ఎందుకు తీసిపోకూడదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈనాడు 5 స్టార్ హోటల్లో మన కళ్ళు నీరు అమ్మినప్పుడే మన గీత ఉపకులాలందరికీ దక్కిన గౌరవంగా చెప్తున్నాం. విశాఖ గడ్డ మీద ఈరోజు సగం అక్షరాలతో లిఖించారు. విశాఖ గడ్డ మీద ఎన్నడూ లేని విధంగా గీత ఉపకులాలు సభ్యులందరూ కూడా రోడ్లెక్కి ఈరోజు సభకు రావటం మరి సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈరోజు ఎన్నడూ లేని దానికి ముఖ్య కారకులైన అప్పారి గిరిబాబు గారు కానీ, సర్పంచ్ శ్రీనివాస్ గారు కానీ, ఇతర పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు అప్పారి గిరిబాబు గారు, సర్పంచ్ శ్రీనివాస్ గారు వచ్చి నన్ను కలిసినప్పుడు 10,000తో ఈ సభ పెడుతున్నామని అంటే, లేదు మనం 25,000 మందితో పెడుతున్నాం, ఖచ్చితంగా సాధించి పెడతామని చెప్పాం. ఈ రోజు 25,000 దాటి 30-40,000 మంది ఇక్కడికి రావటం మన ఐక్యత ఏంటనేది చెప్పి సగౌరవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ 5 కులాలు కలిసి ఉండటం కష్టం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలుగా విడిపోతా ఉన్నాం, ఫ్యాన్స్ గా విడిపోతా ఉన్నాం, సినీ స్టార్ ఫ్యాన్స్ గా విడిపోతా ఉంది యువత, ప్రాంతాల వారీగా విడిపోతా ఉన్నాం. కనాలంటే కష్టంగా ఉంది, విడదీయాలంటే ఖాళీగా ఒకరు ఉంటారు, ప్రతి కులంలోనే ఉంటారు, ప్రతి సామాజిక వర్గంలోనే ఉంటారు. ఖాళీగా ఇంత పొల తీసుకుని పళ్ళు పొడుచుకుంటా ఖాళీగా ఉండి సఖ్యంగా ఉన్న కులాల మధ్య కుంపట పెడతా ఉంటారు. ఇందాక గౌత్ శిరీష గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కో ప్రాంతంలో ఆధిపత్య కులాలు ఉంటాయి. ఆధిపత్య కులాల్లో ఐక్యత ముందుండాలి. ఏ కులానికి ఇప్పుడు శ్రీశైన, యాత, గౌడ, శెట్టిబల్జ, ఈడిగా ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఎక్కడ బలంగా ఉన్నారో ముందు సామాజిక వర్గ పరంగా వాళ్ళకి వాళ్ళు బలం చేకూర్చి తర్వాత నాయకులందరూ కూడా బలంగా ఉండి దీన్ని ఐక్యతగా తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు 25,000, 30,000 మందితో ఈ సభ జరుపుకోవడం మరి మనం సాధించాం. ఖచ్చితంగా దాన్ని ఆ ఐక్యతను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న గిరిబాబు గారు, సంపంగి శ్రీనివాస్ గారు, అలాగే రాము గారు అందరూ కలిసి నెలకొకసారి సమావేశం అవ్వాలి. మీరందరూ కలిసి ఉంటే ఇక్కడ మొత్తం 5 సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నది మన బలం. ఒక్కసారి నాయకులకి మేము మా సంఖ్యాపరంగా మమ్మల్ని గుర్తించండి, మాకు రాబోయే ఎలక్షన్స్ లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకు తగిన గుర్తింపునివ్వండి అని చెప్పడంతో పాటు రెక్కాడితే దొక్కాడిన బతుకులు ఎక్కువ మన గీత ఉపకులాల్లో ఉంటాయి. ఆ గీత ఉపకులాల్లో మనం ఒక పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజున కమ్యూనిటీ హాల్కి 1,00,000 రూపాయలు దాటి 3 లక్షలు వస్తాయి కానీ కమ్యూనిటీ హాల్ ఎక్కడ రావట్లేదు.
మన సోదరులు ఎంతమంది లక్షలు పెట్టి ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోగలరు. కాబట్టి ఈ గీత ఉపకులాల తరఫున ఈ వైజాగ్ గడ్డలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక గీత ఉపకులాల కమ్యూనిటీ హాల్ ఇవ్వాలన్న ముఖ్య ప్రతిపాదన చేయడం జరిగింది. అలాగే సోదరులారా, మన ఐక్యంగా ఉండాలి. ఈ రోజున మన ఐక్యం భారతీయుడిని ఏ దేశంలో ఉన్న భారతీయుడే అంటారు కానీ ఆంధ్ర తమిళనాడు అని చెప్పి విడదీసి మాట్లాడం. గీత కుల కార్మికులకి పేరు ఏదైనా ఎక్కడున్న గీత కార్మికుల్లానే గుర్తింపు పొందాలనుకుంటాం కానీ శ్రీశైన, యాత, ఈడిగా అని పేర్లున్నాయి. ప్రాంతాలు బట్టే ఆ పేర్లున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీశైలని, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో యాత అని, గోదావరి జిల్లాల్లో సెట్టిబలిజ అని, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్ సైడు గౌడ అని, రాయలసీమలో ఈడిగా అని. అది ప్రాంతాల బట్టి ముందు నుంచి ఉన్న పేర్లను కంటిన్యూ చేశారు. కానీ ఈరోజు పెద్దలైన ఈరోజు ప్రతి జెండా మీద మనం పెట్టుకున్న గౌతు లచ్చన్న గారు కానీ, దొమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఎంతో దూరాలోచనతో ఒకే వృత్తి చేస్తున్న 5గురిని, 5 కులాల్ని అప్పట్లోనే ఒక దగ్గరికి తీసుకొని వచ్చి జీవో ఎలక్ట్ చేశారంటే భవిష్యత్తులో మన ఐక్యమత్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయకుండా ఉండడానికి అంత పెద్ద ఆలోచనతో ఆ నాయకులు ఆ రోజు అది ముందుకు తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. 5 కులాల్ని ఒక దగ్గర ఉంచి ముందుకు తీసుకెళ్ళడం కష్టం అవుతుంది అని. మనం అనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఏది కష్టం కాదండి. గతంలో సోదరుగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అశేష జన వాహిని కదిలొచ్చారు. గీత కార్మికుల తాలూకా ఐక్యత ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చారు. ఈ ఐక్యత అన్న మాటని స్టేజ్ మీద మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాలని ముందున్న పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి కూడా మీ సోదరిగా 5 కులాన్ని ఒక దగ్గర చేసిన గౌతు లచ్చన్న గారి మనవరాలిగా మీ అందరికీ ప్రాధాయపడుతున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 కులాన్ని ఒక తాటి కింద తీసుకురావడమే కాదండి, ఆయన అది తన కుటుంబ జీవితంలో పాటించారు కూడా. మా అమ్మగారు విజయలక్ష్మి గారు రాయలసీమకు చెందిన ఈడిగ కులస్తులు. మా పెద్ద మేనత్త గారు రావెల ఝాన్సీ లక్ష్మి గారు చేసుకున్న వాళ్ళు నెల్లూరు చిన్నకు చెందిన గౌడ కులస్తులు. మా చిన్న మేనత్త గారు చేసుకున్నది శ్రీకాకుళం చెందిన శ్రీశైన కులస్తుల్ని. నా సోదరి చేసుకున్నది రాజమండ్రికి చెందిన శెట్టి బలిత కులస్తుల్ని. లచ్చన్న గారు ఆచరించి అది ముందుకు తీసుకొచ్చారు. కానీ వేదిక మీద ఒక కబుర్లు చెప్పి వేదిక వెనకాల మళ్ళీ విడదీయాలన్న ఆలోచన ఏ రోజు ఆయనకి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లేదు. బాధ అనిపిస్తుంది. ఈ రోజు కార్పొరేషన్లు వచ్చాయంటే అది మనల్ని విడదీయడానికి కాదు, ప్రాంతాలకు తగ్గట్టు అక్కడున్న గీత కులస్తులందరినీ ఒక దగ్గర చేర్చి వారి మంచి చెడ్డ చూడడానికి కార్పొరేషన్లు వచ్చాయి తప్పితే ఈ 5 కులాలు విడిపోవాలని ఎవ్వరూ చెప్పలేదు. ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పకూడదని ఈ రోజు మీకు ప్రాధాయపడుతున్నాను.